Welcome to my channel BSc degree first sem advanced in mathematical physical and chemical sciences లో లిమిట్స్ అనే చాప్టర్ ని మీకు నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది క్లాస్ నెంబర్ 3 మా. ఇప్పుడు మీకు ఇన్ఫినిటీ మీద ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను. చూడండి ఇన్ఫినిటీ మీద ఎలా చేయాలి. ఫస్ట్ మీకు లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ x² ప్లస్ 5x ప్లస్ 2/2x² మైనస్ 5x ప్లస్ 1 x² ఇక్కడ ఏది కోఎఫిషియంట్ పెద్దది? x² కోఎఫిషియంట్. దీని కోఎఫిషియంట్ ఎంత? 1. దీని x² కోఎఫిషియంట్. దీని ఇక్కడ వీటిలో కోఎఫిషియంట్స్లో ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్లో ఏ కోఎఫిషియంట్ పెద్దది? x² కోఎఫిషియంట్ పెద్దది. దాని కోఎఫిషియంట్ ఎంత? 2. ఓకేనా? డైరెక్ట్గా మీరు 1/2 రాసేయచ్చు ఆన్సర్. ఓకేనా? ఎందుకు కదా తలకాయ నొప్పి, చేయండి, ప్రాబ్లం ఏమొద్దాడా. లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ x² అయితే కామన్ తీయండి. ఎనీ ప్రాబ్లం ఇన్ఫినిటీలో ఎనీ ప్రాబ్లం ఎలానే చేయాలి. 1 ప్లస్ 5x/x² ప్లస్ 2/x². x² అయితే కామన్ తీసుకోండి మా. కామన్ తీస్తే ఏమొచ్చుద్ది ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 మైనస్ 5x/x² ప్లస్ 1/x². x² క్యాన్సిల్ పోతే లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఒక x ఒక x 1 ప్లస్ 5/x ప్లస్ 2/x² ఇది మిగిలింది. 2 మైనస్ x క్యాన్సిల్ పోతే 5/x ప్లస్ 1/x². x ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి మా. 5/∞. 1/∞ వాల్యూ ఎంత? 0. 1 ప్లస్ ఈ వాల్యూ 0 ప్లస్ ఈ వాల్యూ 0. ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టండి. ఇది కూడా 0 అని అమ్మా, ఇది కూడా 0 అని. టోటల్గా ఆన్సర్ 1/2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లిమిట్ రెండవ ప్రాబ్లంగా తీసుకోండి. లిమిట్స్లో ఇన్ఫినిటీలో x డాష్ టు ఇన్ఫినిటీ x² మైనస్ 3x ప్లస్ 4/13x³ మైనస్ 5x². పైన ప్రాబ్లం ఎలా చేశాను? మక్కి ఇలానే చేయాలి. పొల్లు బాగుంటుంది ప్రాబ్లం. అలా చేస్తే మీకు కరెక్ట్గా వస్తాయి. చూడండి లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ x² కామన్ తీసుకో. 1 మైనస్ 3x/x² ప్లస్ 4/x². సార్ ఇంత ముందుగా మీరు x² వేసారు, ఇక్కడ x³ ఏదైనా ఇవ్వనండి, మనకేం ప్రాబ్లం ఏముంది. నేను చెప్పినట్టు చేయండి చాలు. x³ కామన్ తీసుకోండి చాలు. 13 మైనస్ 5x²/x³ మైనస్ 7/x³. x² క్యాన్సిల్, ఒక x ఉంటుంది ఇక్కడ, అంతేనా? లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ 1/x 1 మైనస్ ఒక x ఒక x 3/x ప్లస్ 4/x² అయిపోయింది. నెక్స్ట్ 13 మైనస్ x² క్యాన్సిల్ పోతే 5/x మైనస్ 7/x³. చూడండి x ప్లస్లో ఇన్ఫినిటీ పెడితే 1/∞. ఏం చెప్పాను? 1/∞ వాల్యూ 1 మైనస్ 3/∞ 0, 4/∞ 0 రాస్తారు. నెక్స్ట్ 13 మైనస్ 5/∞ 0, 7/∞ 0. ఒకటే ఒక ఫార్ములా. 1/∞ వాల్యూ ఎంత? 0. అదొక్కటి నేర్చుకోండి చాలు, ఇంకేం వద్దు మీరు. 1/∞ వాల్యూ 0 కదా, 0 ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఇన్ఫినిటీలో. మూడవ ప్రాబ్లం చూడండి. లిమిట్ x డాష్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x³ మైనస్ 3x మైనస్ 7. ఏం చెప్పచ్చు ఆన్సరా?
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ దీన్ని, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ దీన్ని. ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ పోతే ఎక్స్ స్క్వేర్ పోతే ఒక ఎక్స్ ఉంటుంది. 1/∞ వాల్యూ 0. ఇది మీరు చేయండి ఆన్సర్. హోంవర్క్ చేయండి మా ఈ ప్రాబ్లం. 0 చెప్పేసిన. సేమ్ ప్రాబ్లం మక్కి ఇన్ఫినిటీలో. నెక్స్ట్ మీకు అనదర్ ప్రాబ్లం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ఫినిటీలో మా. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ఫినిటీలో లిమిట్ 15th ప్రాబ్లం. n tends to infinity అది 1 plus 2 plus 3 plus and so on plus n by n square. ఈ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలి. 1 plus 2 plus 3 plus and so on n terms. n into n plus 1/2 ఒకటి. నెక్స్ట్ 1 square plus 2 square plus 3 square plus and so on plus n square. n into n plus 1 into 2n plus 1/6 రెండవ ఫార్ములా. నెక్స్ట్ మూడవ ఫార్ములా 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube. n square into n plus whole square by 4. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు ఈ ప్రాబ్లంలో ఏ ఫార్ములా అప్లై చేయాలి. ఫస్ట్ ఫార్ములా అప్లై చేయండి. లిమిట్ n tends to infinity. ఫస్ట్ ఫార్ములా n into n plus 1/2 by n square. n square by 1 తిరిగి పడితే ఏమవుద్దిమా? ఏమవుద్ది చూడండి. లిమిట్ n tends to infinity n of n plus 1 by 1/2 బయట రాసుకో by n square. n క్యాన్సిల్ పోతే 1/2 ఆఫ్ లిమిట్ n tends to infinity n plus 1 by n. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయి. 1/2 ఆఫ్ లిమిట్ n tends to infinity n by n plus 1 by n. n క్యాన్సిల్ 1/2 ఆఫ్ దీంట్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయలేము అంటే 1, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1/∞ వాల్యూ 0 అని. టోటల్గా ఆన్సర్ 1/2. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో సెకండ్ ప్రాబ్లం. లిమిట్ n tends to infinity 1 plus 2 plus 3 plus and so on plus n by n square. Sorry ma, n by 1 square plus 2 square plus 3 square plus and so on plus n square. రెండు ఫార్ములాస్ రాసుకున్నాను నీట్గా. ఇక్కడ రాస్తున్నాను. రెండు ఫార్ములాస్ నీట్గా రాయండి. లిమిట్ n tends to infinity n into n plus 1/2 by n into n plus 1 2n plus 1 by 6. చూడండి n into n plus 1 n into n plus 1 క్యాన్సిల్. చూడండి మా లిమిట్ n tends to infinity ఎలా క్యాన్సిల్ అయింది? ఇది తిరగచ్చి పడితే ఏమవుతుందమ్మా? తిరగచ్చి పడితే 6/n into n plus 1 2n plus 1 అవుతుంది. 6/2 అది 1/2
2n ప్లస్ 1 2 1 జార్ 2 3 జార్ అంటే ఏం చేయాలి 3 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ n కామన్ తీసుకోండి మా 2 ప్లస్ 1 బై n ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసుకోండి 3 ఇంటూ 1 బై ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఇక్కడ 0 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఏం చెప్పాను 0 అని చెప్పాను 0 ఇంటూ 3 0. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ n స్క్వేర్ ఇంటూ 2n ప్లస్ 1 చూడండి ఈ ప్రాబ్లం హోంవర్క్ చేస్తారా అక్కడ హోంవర్క్ చేసే ప్రాబ్లం కూడా కాదు ఇది చాలా సింపుల్గా ఉంది ప్రాబ్లం చూడండి ఏంటి ఫార్ములా ఫస్ట్ ఫార్ములా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ నీట్గా ఫార్ములా రాయండి n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 బై n స్క్వేర్ 2n ప్లస్ 1 ఏమవుతుంది 2n ప్లస్ 1 2n ప్లస్ 1 n క్యాన్సిల్ ఎందుకు తిరగదిప్పించబడితే గుర్తుపెట్టుకోవాలి క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమయ్యాడు ఏమీ లేదుడా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 బై 6 1 బై n అది 1 బై 6 బయట రాసుకోండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 బై n అయితే కామన్ తీసుకోండి 1 బై 6 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n n క్యాన్సిల్ మా 1 బై 6 ఆఫ్ n ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయితే ఇది 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0 టోటల్గా ఆన్సర్ 1 బై 6. మీరు ప్రాబ్లంని ఇలా చేసుకుంటే మీకు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్ ఓకేనా చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ప్రాబ్లంలో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ మా నెక్స్ట్ కంటిన్యూటీ చూడండి కంటిన్యూటీలో ప్రాబ్లం ఎలా ఇచ్చాడో ఒకసారి చెక్ చేస్తాను చెక్ ద కంటిన్యూటీ అది ప్రాబ్లం ఎత్తడమే ఏమని చెక్ ద కంటిన్యూటీ చెక్ కంటిన్యూటీలో ప్రాబ్లం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితేనేమా చూడండి ఎలా చేస్తాను ప్రాబ్లము ఎఫ్ ఈజ్ గివెన్ బై ప్రాబ్లం అయితే ఇచ్చాడు ఏమిచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు 1.5 ఇచ్చి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 అంటే 0కి 5కి మధ్యలో ఉండే వాల్యూ ఎంత 3 ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు వాల్యూ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు వాల్యూ ఎంత ఫస్ట్ మీరు కంటిన్యూటీ ఫామ్ లిమిట్ ఫామ్ రాసుకోండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు ఈ వాల్యూ ఇచ్చాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఈ వాల్యూ చూపించాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఇక్కడ ఏ అంటే 3 తీసుకున్నాను ఎందుకు ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు ఈ వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు 1.5 చూపించమన్నాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే 3 స్క్వేర్ అయితే రాసుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అంటే ఫ్యాక్టర్స్ మైనస్ 3x స్క్వేర్ మా అంటే మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1 జర్ 3x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 కామన్ తీస్తే మీకు ఎక్స్ ప్లస్ 1 ఇవి వచ్చాయి. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ. లిమిట్ ఎక్స్ డాష్ టు 3 అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఈ వాల్యూ ఎంత వచ్చింది మా ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్లో 3 పెట్టండి 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1 3 ప్లస్ 3 6 బై 4 2 2 జార్ 2 3 జార్ 3 బై 2 అంటే మీకు 1.5 అయితే వచ్చింది. 2 1 జార్ 10 ఉంటుంది 0.5 ఓకేనా. కాబట్టి 1.5 అయితే వచ్చింది. కాబట్టి లిమిట్ ఎక్స్ డాష్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 రాస్తే సరిపోద్ది. లిమిట్ ఎక్స్ డాష్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అది. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి మా. ఈసారి ప్రాబ్లంలో 17th ప్రాబ్లం. ఇఫ్ ఎఫ్ ఈస్ గివెన్ బై ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చున్నాడు. ఏమని ఇచ్చాడు? కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. If x less than 1 then find the value of k అన్నాడు. x greater than 1 x less than 1 ఇచ్చాడు మా. then find the value of ప్రాబ్లం గా అబ్జర్వ్ చేస్తే k అన్నాడు. లిమిట్ ఎక్స్ డాష్ టు లెస్ దాన్ 1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? ఏ మైనస్ అది కంటిన్యూటీ ఫామ్ రాయండి ఫస్ట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ డాష్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ మైనస్ అంటే లెస్ దాన్ వాల్యూస్ అంటే నెగిటివ్ వాల్యూస్. లిమిట్ ఎక్స్ డాష్ టు 2 మైనస్ అంటే 1 మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 మా. లిమిట్ ఎక్స్ డాష్ టు గ్రేటర్ దాన్ వాల్యూస్ అంటే 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఇంకా లిమిట్లో కాన్స్టెంట్ ఫంక్షనే. ఎక్స్ ప్లస్లో 1 పెట్టండి. కే స్క్వేర్ 1 మైనస్ కే. ఫ్యాక్టర్స్ కట్టుకోండి. కే వాల్యూ కనుక్కోండి. సింపుల్గా వచ్చేస్తాను సార్. కే స్క్వేర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2. కే స్క్వేర్ minus k minus 2 is equal to 0. minus 2k square factors ma. minus 2k plus k. చూడండి k square minus 2k plus k minus 2 is equal to 0. minus into plus minus 2 1 jar 2k into k square సరిపోయింది. minus 2k నుంచి k పోతే minus k. k కామన్ తీస్తే k మైనస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే అది k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. k మైనస్ 2 కామన్ తీస్తే k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 2. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఇలా మీరు కే వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేశారు. మీకు ప్రాబ్లమ్స్ ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా
మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే చెప్తానమ్మా. నెక్స్ట్ వీడియోలో మీకు డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ అయితే చెప్తాను, తర్వాత ఇంటిగ్రేషన్ చెప్తాను, తర్వాత మీకు స్ట్రైట్ లైన్స్ అయితే చెప్తాను, తర్వాత కంప్లీట్ అయితే అవుద్దిమా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.